కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది. చూసావా? మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు, గన్ను ఉంది. చూడు, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం, నేనే చూడలేదు. అయ్యో కొట్టదు కొట్టదు, నిజంగా నేనే చూడలేదు. కొట్టగయ్యో, కొట్టదు కొట్టదు సార్. అయ్యో సార్, నేనే నువ్వు చూసి చూసి ఎవరికి చెప్పను. అయ్యో సార్, అమ్మ సాక్షి, నాకేం కనపడలేదు సార్. ఓన్లీ సౌండ్ వినపడే. అమ్మ కొట్టకండి సార్. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో చేస్తావు. ఇక్కడ చూసినంత చూసినట్టు మర్చిపో. కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు. మీకు నేనెందుకు దొరుకుతాను రే? 4 గంటల వరకు మెలకుగా ఉన్నాను. అప్పటి కూడా రాలేదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపులే. ఇక ముందు ఏం చూస్తాం? వాళ్ళని వదిలే, నీకు వర్కౌట్ కారు. తెల్లవారులు మెలుకుంటే ఇలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది. మీగడ తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకొని ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు? ఏమైందిరా, పొద్దున్నే కుప్పిగంతులేస్తున్నారు? అరే భలే కరెక్ట్ టైంకి వచ్చావే. అవునా, మీరు వచ్చేసరిగా. ఏయ్, ఈ రోజు నువ్వు ఫ్రీయానా? ఇవాళ తన బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు జారుకుంటారే. మనసంతా కొల్లగొట్టి కొండంత ఆశ పెట్టి కోరంతా తేడా వస్తే చెయ్య ఇస్తారే.
మోజున్నదా ముద్దాటలే అది తీరగా ఎడబాటులే ఆయన గాని బాధైన గాని తోడుండాలిలే ప్రేమించాలిలే ఉన్నన్ని రోజులు ఉండి సరదాలు అన్ని తీరి ఆ పైన గుండెలు పిండి వెళ్ళిపోతాడే ఓ చిన్న ముద్దె కోరి అబ్బాయి చెంతకొస్తే సాకేదో చెప్పే మీరు చాలుకుంటారే మనసంతా కొల్లగొట్టుకుంటా ఆసే పెట్టుకోరంతా శ్రీరామస్తి చెయ్యిస్తారే మీ చూపులే బాణము మీ మాటలే ఓ మంత్రము గోదారి లాంటి ఆ పొంగులన్నీ చూపిస్తారులే చుట్టేస్తారులే భూవల్ల చెంతకు చేరి వల్లల్ల పూర్తిగా మారి మా మనసు గాయం చేసి మాయమవుతారే ఓ చిన్న ముద్దె కోరి అబ్బాయి చెంతకొస్తే సాగేదో చెప్పే మీరు చాలుకుంటారే మనసంతా కొల్లగొట్టి కొండంతా ఆసే పెట్టి కోరంతా తోడే వస్తే చెయ్యిస్తారే ముద్దు గుమ్మ ఎత్తించొద్దు వేసారే Secret side. సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెలుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లోనూ దొంగతనం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది. దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసును పరిశోధిస్తున్న ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు. హలో, ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి. సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి. ఎందుకు సార్? చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళొద్దు. ఓకే సార్. గోపి సార్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి. ఓకే సార్. అందరూ బయటకు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈవిడెవరు? తను సెక్రటరీ, ఈమె సిస్టమ్స్ హెడ్. ఓకే. శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్? జంపు జిలానీనా? మీ బ్యాంకు మీ కస్టమర్స్, పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి, కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా? దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే. ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈరోజు పేపర్లో చూశాను, పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకు బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటాను. నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్. దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటామా? సార్, నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దూగానుండు. కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్ కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాదు, మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు.